రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్ జరగబోతుందని, కఠిన సవాళ్లు ఎంచుకుంటేనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలమన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుత ఫలితాలపై పత్రికా ప్రకటనలు ఇచ్చే రోజు వచ్చిందన్నారు. 10th టాపర్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి లోకేష్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో ఉండవల్లిలోని నివాసంలో ఆయన సన్మానించారు. మంత్రి లోకేష్ చేతుల మీదుగా సన్మానం తాము ఊహించలేదన్నారు విజేతలు. ప్రముఖులు రచించిన 9 రకాల పుస్తకాలను వారికి కానుకగా అందచేశారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం పట్టుదలతో ముందుకు సాగాలి. అనేక సవాళ్లు ఉన్న విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. నేడు మీరు సాధించిన విజయంతో ప్రభుత్వ విద్యా సంస్థపై నమ్మకం పెరుగుతుంది. ఏపీ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు లోకేష్. పరీక్షలను సవాలుగా తీసుకునేవారే విజేతలుగా నిలుస్తారు. జూన్ నెలాఖరుకు విద్యా సంస్కరణలు పూర్తి చేస్తామన్నారు.